స్టూడెంట్ ఏ, స్టూడెంట్ బి. ఈ స్పేస్ మొత్తం లెర్నింగ్ స్టేజ్ అనుకోండి. వీళ్ళు లెర్నింగ్ స్టేజ్లో 1 ఇయర్లో ఒక సబ్జెక్ట్ మొత్తాన్ని కూడా చదవడం, రాయడం, ఓరల్ చెప్పడం చేశాడు. సో ఇది వీడికి ఫిల్ అయింది. అలా 2వ సబ్జెక్ట్ చేశాడు, 3వ సబ్జెక్ట్, 4వ సబ్జెక్ట్, అలా సబ్జెక్ట్స్ అన్ని వాడు ఏం చేస్తున్నాడు, మీ వర్డ్స్లో ఏంటి కంప్లీట్ చేస్తున్నాడు. రాస్తున్నాడు, చదువుతున్నాడు, ఓరల్ చెప్పేస్తున్నాడు, అన్నీ అయిపోతున్నాయి. 2nd సబ్జెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ దాంతోపాటు ఫోన్ ఒకటి చూస్తున్నాడు. సో ఈ ఫోన్ కూడా వాళ్ళ లైఫ్లో యాడ్ అయింది. ఇంకేం చూస్తున్నాడు, టీవీ. ఓకేనా, ఈ టీవీ కూడా యాడ్ అయిపోయింది. ఇంకేమేం చేస్తున్నాడు, రెగ్యులర్గా చెత్త మొత్తం తినడం చేస్తున్నాడు. దాంతోపాటు చెత్త యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తున్నాడు అనమాట. సో ఫోన్, టీవీ కూడా చెత్తతో ఎందుకు తయారు చేశానంటే అది నిజంగా చెత్త కాబట్టి. అర్థమవుతుందా? సో వీడు రెడీ అయిపోయాడు. వీడేం చేస్తున్నాడు, ఒక బుక్ని చదవడం, రాయడం, చెప్పడం కాదు, బియాండ్ ఈ 3 థింగ్స్ చేస్తున్నాడు. అంటే కంటిన్యూస్గా బుక్స్ అన్నిటిని నేర్చుకుంటున్నాడు. దాంతోపాటు స్కిల్స్ని కూడా ఓన్ చేసుకున్నాడు. గుడ్ హెల్త్ని కూడా ఎక్వైర్ చేసుకున్నాడు. ఇప్పుడు క్లియర్గా చూస్తే వీడి లైఫ్లో ఇవి ఎందుకు పెట్టాం, వీడికి ఎందుకు బుక్స్ పెట్టాం? మీ బుర్రలో కంటెంట్ ఉండాలి అంటే దాన్ని నేర్చుకుంటేనే స్ట్రాంగ్గా ఉంటారు. చదవడం, రాయడం, చెప్పేయడం చేశారనుకో ఇలా ఎంటీ బ్లాక్స్ గానే ఉంటారు. మీరు వచ్చు అనుకుంటున్నారు అంతే, ఈ డెమో పీస్ లాగా, కానీ మీకు రాదు. ఇప్పుడు ఇద్దరిని కంపేర్ చేద్దాం. స్టూడెంట్ ఏకి లైఫ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, క్యారీ చేయగలిగాడు. ఎర్నింగ్ స్టేజ్ అది కూడా హ్యాపీగా క్యారీ చేస్తున్నాడు. ఓల్డ్ ఏజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ వాటిని కూడా క్యారీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ 3 స్టేజెస్ని బి క్యాండిడేట్, బి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో క్యారీ చేస్తాడో లేదో చూద్దాం. లైఫ్ ప్రాబ్లమ్స్, ఎర్నింగ్ స్టేజ్, ఓల్డ్ ఏజ్. సో వాడి బుక్స్ వాడిని కాపాడలేదు, వాడి టీవీ, వాడి ఫోను, వాడి చెత్త యాక్టివిటీస్, వాడి హెల్త్ యాక్టివిటీస్ ఏవి వాడిని కాపాడలేదు. ఇప్పుడు మీరు చేసేటువంటి హెల్త్ యాక్టివిటీస్ మీ ఓల్డ్ ఏజ్లో కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. అర్థమవుతుందా? చూసారా, వీడు స్ట్రాంగ్గా నిలబడినట్టు వీడు నిలబడలేకపోయాడు. సో మీరు కూడా ప్రెజెంట్ ఈ డేంజరస్ సిచ్యువేషన్లోనే ఉన్నారు. మన ఎయిమ్ ఏంటంటే 4.0ది ఈ స్టేజ్లో ఉన్న మిమ్మల్ని ఈ స్టేజ్లోకి తీసుకొచ్చి నిలబెట్టాలి.